ఇవాల్టి నుంచి 5 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన. బెంగాల్, బీహార్లో 71,000 కోట్ల పనులకు శంకుస్థాపన. ఇవాళ మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్కు ప్రధాని. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయం సందర్శన. ఏపీలో మరో 2 రోజులు భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. కర్ణాటకలో గణేష్ శోభాయాత్రలో ఘోర ప్రమాదం. గణేష్ శోభాయాత్రలో ట్రక్కు ఢీకొని 8 మంది మృతి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సుజాతక్క లొంగుబాటు. ఆపరేషన్ ఖగార్తో లొంగిపోయినట్లు అధికారుల ప్రకటన. కాంగోలో ఘోర ప్రమాదం. పడవ బోల్తా పడి 86 మంది మృతి. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 16న వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు. ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు. గుంటూరు జిల్లా తురకపాలెంలో సీదిరి అప్పలరాజు పర్యటన. బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ. ఏపీ ప్రజలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగ లేఖ. ఏ తప్పైనా చేయకుండా శిక్ష అనుభవిస్తున్నానంటూ కూడా ఆవేదన. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. నారాయణ స్వామి మొబైల్ను ల్యాబ్కు పంపేందుకు కోర్టు అనుమతి. కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు. లిక్కర్ కేసులో సిట్ ఆధారాలు చూపడం లేదని మండిపాటు. తాడిపత్రికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జెసి ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద భద్రత పెంపు. రేషన్ పంపిణీలో నాణ్యత ఉండేలా ప్రభుత్వం చర్యలు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్న నాదెండ్ల మనోహర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిధిలో దారి దోపిడీ. స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షలు లాక్కున్న దుండగులు. జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎంఆర్ఓపై కేసు నమోదు. మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు. నిండు కుండలా మారిన హిమాయత్ సాగర్. 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. మంత్రి తుమ్మలతో ఇక్రిసాట్ ప్రతినిధుల భేటీ. పంటల్లో అమలు చేస్తున్న సాంకేతిక పద్ధతులపై చర్చ. కుషాయిగూడలో రియల్టర్ దారుణ హత్య. వెంటాడి నరికి చంపిన ప్రత్యర్థులు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఐరోపా దేశాలే చర్చను అడ్డుకుంటున్నాయన్న రష్యా. అవినీతిని నిరోధించేందుకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ డియోల్లా కేబినెట్ మంత్రిగా నియమించిన అల్బేనియా. స్పైస్ జెట్ విమానానికి తప్పిన ప్రమాదం. ముంబై ఎయిర్పోర్ట్లో టైర్ లేకుండానే ల్యాండింగ్. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం. జెన్జెడ్ ఆర్మీ అధ్యక్షుడి మధ్య కుదిరిన ఏకాభిప్రాయం.
నేపాల్లో చిక్కుకున్న భక్తులకు మంత్రి ఫరూక్ ఫోన్ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశం.